అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతాను. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ చెప్పు. ఆల్ ఓవర్ నాకున్నాడు. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. చంద్రగిరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము కార్లో. స్టార్ట్ అయిన కొంత టయానికి కార్ ఏదో వణుకుతాం అన్నట్టు చిన్న ప్రాబ్లం అనేది వచ్చింది. అందుకని కార్ సైడ్కి పెట్టి అంతా టైర్లో గాలి అవంతా చెక్ చేసుకున్నాం. మాకైతే ఏం ప్రాబ్లం తెలియలేదు. ఇంకా ఆన్ ది వేలో ఎక్కడన్నా మెకానిక్ షాప్ కాడ చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం తిరిగి. అంతలోనే దావలో చిన్న గాలి కొట్టే షాప్ అయితే కనిపించింది. అక్కడ ఇంకా టైర్ చెక్ చేయించి ఎయిర్ అయితే పట్టించాం. 4 టైర్స్ కి ఎయిర్ కొట్టించేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోయాము అందరూ. ఇంకేం ప్రాబ్లం రాదనుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని అయితే మంచి గుడ్ ఫ్రెష్ మూడ్ తో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తిరిగి. దావ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది బైపాస్ లో అంతా కూడా. వాడు అప్పుడే స్లీప్ వేసాడు. పడుకో, ఏముందిలే ఇంకా. ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు. మళ్ళీ యాజ్ యూజువల్ గా కార్ షేక్ అవుతుంది. ఇంకా ముందరకు వచ్చే మెకానిక్ షాప్ ఒకటి కనిపించింది. అక్కడికి వచ్చి కార్ చెక్ చేయించి ఆగాము. ఇంకా వాళ్ళు అడిగితే టైర్స్ పోయాయి, 2 టైర్స్ మార్చాలి అని చెప్పారు. అపోజిట్ గా ఒక షాప్ లోకి వెళ్ళి కార్డు 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చాము. ఇంకైతే మెకానిక్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. 2 టైర్స్ రిమూవ్ చేయలేమంటారు. టైర్స్ కొత్తది బిగించమని చెప్పేసారు. ఇంకా సెకండ్ హ్యాండ్ అవేం కూడా అక్కడ దొరకకపోతే టోటల్ బిల్ 16,000 ఎంత అయింది 2 టైర్స్ కి. ఇంకా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము. వెజిటేబుల్ రైస్, మళ్ళా పెరుగు, నేను తెచ్చిన పెరుగు పచ్చడి కలిపాము. అదే అందరూ అదే మా కార్ అక్కడ ఉంది. ఇంకా వెజిటేబుల్ రైస్ అందరూ తినాలి. టైర్స్ న్యూ బిగించుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా దావలో పెట్రోల్ బంక్ కాడైతే ఆపాము. డీజిల్ కూడా పట్టించుకొని అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అదండి అక్కడ కనిపించే కొండ మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయాల్సి వచ్చేసాం టెంపుల్ దగ్గరకి అయితే. కార్ అయితే దిగేసాము. అంకుల్ వాళ్ళు పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. కార్ పార్కింగ్ చేసేసి ఇదండి వచ్చేసాము. గుడి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గోపురం కాడ అక్కడ అగ్గి వెలుగుతుంది. అక్కడ దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అవ్వాలి గిరి ప్రదక్షిణకి. టైం అయితే 5:30 అలా అవుతుంది. కానీ ఎండ అయితే అస్సలు కళ్ళు కనపడకుండా అలాగే ఫుల్ ఎండగా ఉంది. ఇంకా అక్కడ జనాలు అయితే అసలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ అక్కడ అగ్గి కాడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకా దండం అయితే పెట్టుకుని స్టార్ట్ అవుతున్నాను. అసలు బయటికి రావడానికి కూడా స్పేస్ లేదు. ఇక్కడ కర్పూరం వేసేసారు కూడా. ఎలాగో అలా బయట వస్తున్నాను. అందరినీ తోసుకోండి. బయట వచ్చేసాక ఇక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఎనర్జీ కోసం టీ ఏదైనా తాగాలని అయితే వస్తున్నాం లోపలికి. టోటల్ 14 కిలోమీటర్స్. ఇప్పుడు 10 అయినాయి. ఈజీ అనుకున్నాం, చాలా కష్టం. ఫస్ట్ టైం అసలే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా వాడిని అడగదా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రోహి? 10 టైమ్స్ నా ఇప్పుడే కష్టం అయినా అలవాటు అయిపోయింది.
అంగోల్ ఎక్స్పీరియన్సా? సూపర్ గా ఉంది. ఇప్పటికి 40 years 14 కిలోమీటర్లు నడిచు నాకేం పెద్ద ఇదేం కాదు. నాకు 47 ఇప్పుడు. ఎన్నిసార్లు వచ్చింటారు లెక్కేసుకోండి. ఓకే, 40 years నుంచి వస్తున్నారు, అలవాటు అయిపోయింది. 40 సార్లు వచ్చిన. 40 సార్లు వచ్చిన. మనం కూడా 40 years రావాలని కోరుకుంటూ 2 kilometers అంతా ఎండ్ అయిపోతుంది. 1 kilometer ఇంక 1 kilometer ఎండ్ అయిపోతుంది. గిరి ప్రదక్షిణ ఫర్ ద ఫస్ట్ టైం నేను చేశాను. నెక్స్ట్ మంత్ కూడా కుదిరితే వద్దాం. నెక్స్ట్ మంత్ కాదు, ప్రతి మంత్ అంగుల్లాగా 40 years. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది మోక్షదారుణం. ఎంత లావు ఉన్నా ఎట్టడోళ్ళు అయినా దూరి వచ్చేస్తారు. దాంట్లో దూరితే హైలైట్, సూపర్ హైలైట్. ఎంత మనిషి అయినా దూరి వచ్చేస్తారు. మోక్షదారుణం ఎంత లావు ఉన్నా సూపర్ మోషన్ వచ్చినట్టే. చెప్పిన మోక్ష దారం అయితే ఇదే. అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ వస్తున్నారు అందరూ. ఎంత లావున్నా వచ్చేస్తారంట బయటికి. ఇంక 1 kilometer ఉంది, తిరిగేసి పదం బండి. అంకుల్ వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎనర్జీ కోసం అయితే ఇంకా 1 kilometer ఉండగా పానీపూరి తినడానికి వచ్చాం. మసాలా పూరి ఒకటి, పానీపూరి ఒకటి. మసాలా పూరి సరే, 2 మసాలా పూరి ఇచ్చాను అంకుల్. పానీపూరి తీసుకెళ్ళి చూద్దాం టేస్ట్. సరే, 1 మసాలా పూరి 1 పానీపూరి ఇచ్చాను. மாத்தி மாத்தி சொல்ற ஒண்ணு சொல்லு. 1 మసాలా 1 పానీపూరి. టేస్ట్ ఎలా ఉంది రోహి? యావరేజ్. ஒன்னு ஊத்துங்க. మసాలా పూరి 1 పానీపూరి 55 రూపీస్ అయింది. బాలా అస్సలు అరెస్ట్. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఇంకేడ బాదం పాలన ట్రై చేద్దామని వస్తున్నా. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. 50 రూపాయలు ఇచ్చి బాదం పాలు తీసుకున్నా. టేస్ట్ చేద్దాం. ఏదో తేడా. 200% సర్ఫ్ నీళ్ళు. 200% సర్ఫ్ నీళ్ళు నేను చెప్తానా. రేపు పొద్దున్న సర్ఫ్ నీళ్ళు వరస్ట్. గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ అయిపోయింది. ఇదండి, మనం అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. అదో అక్కడ గోపురం ఉంటుంది, ఎక్కడ కనపడట్లేదు. మందే అంత పెద్ద ఫోన్ కాదు. ఇంకా ఇట్లా పోతే కార్ పార్కింగ్ కాడికి వెళ్తున్నాం. టైం ఎగ్జాక్ట్లీ 10:30 అయితే అవుతుంది. அதோட தற்போது அருள் வாக்கு சொல்ல இருக்கிறார்கள். బైపాస్ లో ఉన్నాం కరెక్ట్ గా. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే లైట్లు ఉన్నాయి, అది అమ్మవారి గుడి. అక్కడ అన్నదానం చేస్తే తిన్నాం. ఇప్పుడే 11కి తిన్నాము. ఇక్కడ ఎక్కడ హోటల్స్ తోలు ఎక్కడ కనపడకపోయే కాలకి. వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్. బాయ్.